హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో కప్పు బొంబాయి రవ్వతో ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2 అయితే అస్సలాగరండి. పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి తినడానికి ఏదన్నా అడిగినప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టండి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయొచ్చండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కప్పు బొంబాయి రవ్వతో స్నాక్స్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! అది వేసుకోవాలి. హాఫ్ కప్పు దాంట్లో మనం షుగర్ వేసుకోవాలండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు దాకైనా వేసుకోవచ్చు. కానీ హాఫ్ కప్పు మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇప్పుడు ఇలా రెండిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని మనము ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్‌లో వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు మనం గోధుమ పిండి వేసుకోవాలండి. కావాలంటే మీరు దీని ప్లేస్‌లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. స్వీట్‌లో మనం ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్‌కి టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి బాగా స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కరిగించిన నెయ్యి వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని పిండికి బాగా పట్టించుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఈ స్వీట్ అనేది. ఇప్పుడు ఇలా పిండిలో బాగా ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం గదండీ! అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా అనే వాళ్ళకు ఒక్కసారి ఇలా బొంబాయి రవ్వతో స్నాక్స్ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. బయట కొనే స్నాక్స్ తినకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా మనం నెయ్యి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. దీంట్లో మీరు కావాలంటే పాలైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోరువెచ్చని వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ అనేది మనకు పల్చగా అయిపోతుందండి. వీడియోలో చూపించే విధంగా ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ పల్చగా అయితే దీంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి అయినా వేసుకోవచ్చు దీంట్లో. లేదంటే గోధుమ పిండి అయినా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. 15 నిమిషాలు ఉంచితే మనకు పిండి సాఫ్ట్ అయ్యి చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్‌తో ఇలా మనము అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఇలా మనకు బిస్కెట్స్ అనేవి. ఇలా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా లైట్‌గా మనం రౌండ్‌గా చేసుకొని ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకోవాలండి. పొంగి చాలా బాగా వస్తాయండి ఇవైతే. మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదండీ దీంట్లో. ఇలా 1 బై 1 ఇలా చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. నేనిక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమన్నా కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా 1 బై 1 ఇలా చేసుకోవాలండి. ఎక్కడైనా క్రాక్స్ ఉంటే మళ్ళీ ఇలా దగ్గర చేసుకొని మనం ఇలా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది చాలా మీడియంలో ఉండాలండి. వేడిగా ఉంటే అస్సలు ఇవి లోపల వరకు గుల్లగా కూడా రావు. ఇంకా పైన క్రిస్పీగా కూడా రావండి. లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటది. ఆయిల్ మాత్రం మీడియం హీట్‌లో ఉండాలి. చూడండి మీకు వేస్తేనే తెలుస్తుంది. అస్సలు హీట్ అనేది చాలా తక్కువ ఉంది ఆయిల్‌లో. ఇలా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతాయండి. మీకు ప్యాన్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత కదపకుండా ఆ తర్వాత మనం ఇలా గరిటెతో ఆయిల్ పోస్తూ ఉండాలి. అప్పుడు మనకు పొంగి చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగొచ్చాయో. ఇలా మనం పైన ఆయిల్ పోస్తూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ రావాలి. అన్ని వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో కూడా ఉంచొద్దండి. లో ఫ్లేమ్‌లో ఉంచితే లోపల వరకు కుక్ అయ్యి మంచిగా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. చూడండి పైన ఇలా పగుళ్ళు పగుళ్ళు అనేవి వస్తాయి. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్‌గా బిస్కెట్స్ అనేది సెట్ అయినట్టండి. ఇలా 1 బై 1 ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికొచ్చేస్తుంది. చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. బయట కొనేవి అస్సలు తినకుండా పిల్లలు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటాయి. ఇలా జాలిగడ్డలో తీసుకున్న తర్వాత చూడండి ఎంత మంచి టెక్స్చర్ ఇంకా మంచి కలర్ వచ్చిందో.
ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి దీనికైతే, చాలా తక్కువ ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మనం 1 బ్యాచ్లో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం అన్నీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అస్సలు వేడిగా ఉండొద్దు. మనకు వేసేటప్పుడు మాత్రము మంట లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇంకా ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఇలా పగులుగా వస్తాయి. ఇలా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. నోటికైతే తింటుంటే అలా తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. చూడండి, తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత బాగా లోపల వరకు కుక్ అయిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.